అనకాపల్లి జిల్లాలోని మారుమూల గ్రామం అణుకులో హోంమంత్రి అనిత పర్యటించారు. కనుమ పండుగ సందర్భంగా గ్రామానికి వెళ్లిన హోంమంత్రికి అక్కడి గిరిజనులు సంప్రదాయ పద్ధతుల్లో ఘనస్వాగతం పలికారు. అణుకులోని పరిదేశమ్మ తల్లిని దర్శించుకున్న అనిత గిరిజనులతో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో ముచ్చటించి పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామంలో 2.5 కోట్ల వ్యయంతో బీటీ రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. అణుకులో త్వరలోనే స్కూల్, రేషన్ డిపో, సెల్ టవర్ లాంటి సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి బాత్రూమ్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఒక గిరిజన గ్రామం ఉంది. గొట్టువాడ పంచాయతీకి సంబంధించిన అణుకు అని ఒక హ్యామ్లెట్ విలేజ్ ఉంది. అది రోడ్డుకి సుమారుగా ఒక 7 కిలోమీటర్ల దూరంలో మొన్నటి వరకు కూడా, అంటే లాస్ట్ మేము గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఒక మట్టి రోడ్డు వేసుకున్నాము. అప్పుడులో 3 crores పెట్టి రోడ్డు శాంక్షన్ చేసిన లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కనీసం రోడ్డు కూడా వేసిన పాపాన పోలే. అయితే లాస్ట్ ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈ గ్రామానికి మాట ఇవ్వడం జరిగింది, కంపల్సరీగా రోడ్డు వేస్తామని, వాళ్ళ ఊరికి మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటలో భాగంగానే, మాట నిలబెట్టుకోవడంలో భాగంగానే ఈ రోజు సంక్రాంతి కనుమ పండుగ రోజు ఈ గ్రామస్తులతో కలిపి కనుమ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి ఎన్డీఏ కూటమి సభ్యులను అందరం కూడా మా ఇళ్లలో ఉన్న పండుగ కూడా పక్కన పెట్టి ఈ రోజు ఎన్డీఏ కూటమి తరపున ఇక్కడికి వచ్చి వీళ్ళందరితోని కూడా, ఈ గిరిజనులందరితోని కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ గ్రామానికి సంబంధించి 2.5 కోట్ల రూపాయల ఒక సిమెంట్ రోడ్డుని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సుమారుగా ఒక 40 కుటుంబాలు ఉన్నాయి. ఈ 40 కుటుంబాల వాళ్ళని కూడా 22 మంది అంగన్వాడీలో చదువుతున్నారు. వాళ్ళు కాక ఇంకో 25 మంది పిల్లలు స్కూల్ గోయింగ్ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గొట్టివాడ పంచాయతీకి స్కూల్కి వెళ్ళేటట్టుగా వాళ్ళందరూ కూడా చెప్పున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్కూల్ సదుపాయం, అదేవిధంగా రోడ్డు సదుపాయం, ముఖ్యంగా ఇక్కడ సెల్ టవర్ కూడా లేదు, వాళ్ళందరూ కూడా చెప్పున్నారు. ఇందులో బ్యూటీనెస్ ఏంటంటే ఇంత దూరంలో ఉండి కూడా డిగ్రీ చదువుకున్న పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు కూడా ఇక్కడ ఉండడం అనేది నిజంగా చాలా మంచి విషయం కింద మనం భావించాలి. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా చేయాలి. ఈ రోజు అన్ని విధాల ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఈ రోజు ఈ గ్రామాన్ని ఆదుకోవడంలో అన్ని విధాలా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.